హాయ్ అండి. మష్రూమ్ కర్రీ చేసుకుందాం. ఇప్పుడు మష్రూమ్ని శుభ్రంగా కడుక్కొని మనం పెద్దవి అయితే 4 ముక్కలు చేసుకోండి, చిన్నవి అయితే అంతే వేసుకోండి. మష్రూమ్ని బాండీలో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు వాటిల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. టమాటాలు 5 కోసుకోవాలి, 2-3 ఉల్లిపాయలు కోసుకోవాలి, పక్కన పెట్టుకోవాలా. కొత్తిమీర, కరివేపాకు, మష్రూమ్ ముందు వేయించి పెట్టుకున్న మష్రూమ్, కరివేపాకు, కొత్తిమీర, కాస్త పెరుగు కూడా మిక్సీ పట్టుకొని కాస్త గ్రేవీలాగా చేసి పెట్టుకోవాలా. మనం ఇక్కడ బాండి పెట్టుకొని ఆయిల్ వేడి ఎక్కనిచ్చి ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి. బ్రౌన్ కలర్కి వచ్చిందాకా, బాగా బ్రౌన్ కలర్కి వచ్చిందాకా వేయించుకుంటూ ఉండాలా. తిప్పుతూ వేయించుకుంటాలి. బాగా బ్రౌన్ కలర్గా రావాలి. ఎర్రగా వచ్చేయాలి బ్రౌన్ కలర్లో. ఉల్లిపాయలు బాగా వేయించుకొని తర్వాత బ్రౌన్ కలర్గా వచ్చిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన అంతా పోయిందాక బాగా తిప్పుకోవాలి. ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్గా వచ్చిందాక వేయించుకుంటే కూర కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది. మనం సన్నగా కట్ చేసి పెట్టుకుని టమాటాలు వేసుకోవాలి. ముందుగా ఉల్లిపాయలు వేయించుకున్నాం కదా బ్రౌన్ కలర్గా, ఇప్పుడు టమాటాలు కూడా వేయించుకోవాలి. బాగా తిప్పుతూ టమాటాలు అనేవి అసలు గుజ్జు అయిపోవాలా, అట్లా ఉడకాలి. తిప్పుకుంటూ వేయించుకోవాలి. టమాటా ముక్కలు కూడా గుజ్జు అయిపోవాలా. అప్పుడే కూర సూపర్ టేస్ట్గా ఉంటుంది. టేస్ట్ రావాలంటే ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో ఉండాలా, టమాటాలు బాగా గుజ్జు అయిపోవాలా. ఇలా గుజ్జు అయిందాక వేయించుకోవాలి. తిప్పుతూ పెద్ద మంట మీదే పెట్టాలి. పెద్ద మంట మీదే పెట్టి తిప్పుకుంటూ దగ్గరుండి చేసుకోవాలి. సాల్ట్ తగినంత వేసుకోవాలి. సాల్ట్ తగినంత వేసుకొని ధనియాల పొడి, తర్వాత కొంచెం పసుపు, 1/2 స్పూన్ పసుపు, తర్వాత గరం మసాలా, కారం 2 స్పూన్లు, అవన్నీ పసుపు, గరం మసాలా, ధనియాల పొడి అన్నీ వేసుకున్నాం కదా. అవి బాగా ఉడికే వరకు గ్రేవీలో టమాటాలు ఉల్లిపాయలలో కలిసేటట్టు బాగా ఉడికిందాక తిప్పాలి. కారం బాగా పచ్చి వాసన పోయే వరకు తిప్పుకోవాలి. అది కొంచెం సోయా సాస్ కూడా వేసుకోవాలి. మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా పెరుగుని, ఆ పెరుగు కూడా పోసుకోవాలి. ఎటుతో పాటే పెరుగు పోసుకుంటే మనకి గ్రేవీ అనేది గుజ్జుగా వచ్చేసిద్ది. గ్రేవీ రావాలంటే మెయిన్ పాయింట్ పెరుగే. సూపర్ ఉంటుంది. అయితే మాత్రం కూర మాత్రం సూపర్ ఉంటుంది. పెరుగేస్తే గ్రేవీ వచ్చింది. కూర కూడా బాగా టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ కాస్త పోసుకొని కరివేపాకు మేము ముందు ఆయిల్లో వేసుకోవడం మర్చిపోయినాం, అందుకని చెప్పి ఇప్పుడు వేస్తున్నాం. కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడే బాగా తిప్పుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు ఇప్పుడు జల్లినాం కాబట్టి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా పెరుగు ఇదంతా కూడా పచ్చివాసన పోయిందాక బాగా ఉడికించుకోవాలి. పచ్చివాసన పోయి బాగా మనకి ఆయిల్ అంతా పైకి రిలీజ్ అయ్యిద్ది. ఆయిల్ అంతా బయటకు వదిలిపెట్టిద్ది. అప్పుడు ఉడికినట్టు గుర్తు. మనకి ఉడికిందంటే అదిగో అట్లా సైడ్లకి ఆయిల్ అనేది వదిలిపెట్టి గ్రేవీ కూడా సూపర్ వాసన వస్తుంది. సూపర్ టేస్ట్గా ఉంటుంది. గ్రేవీ గుమగుమలాడిపోతుంటుంది వాసన. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్ని, ఇప్పుడు మష్రూమ్ కూడా వేసేసుకోవాలి. గ్రేవీలో వేసేసుకొని కలుపుకోవాలి. ఈ మష్రూమ్ వేసుకున్నాక ఎక్కువ టైం ఉంచాల్సిన అవసరం లేదు. మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కాబట్టి
ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంచినామంటే కూర రెడీ అయిపోద్ది. కొత్తిమీర జల్లుకొని దించేసుకోవడమే. ఫైనల్ లుక్ ఇలా వచ్చిద్ది. సూపర్ ఉంటుంది కూర మాత్రం, సూపర్ టేస్ట్గా. వేరే సింపుల్గా చేసుకోవచ్చు. కూర మాత్రం తక్కువ టైంలో హెల్దీ అయిన కూర సూపర్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి.